అందరికీ నమస్కారం. పిఎస్ ఎపిసోడ్ 28కి స్వాగతం. పురాణాల్లో సైన్స్ అనే ఒక పుస్తకం అంటే పోలిశెట్టి బ్రదర్స్ రచించినటువంటి ఈ పుస్తకం ఆధారంగా మనం ఇప్పటి వరకు కూడా అనేక విషయాల్ని ఎపిసోడ్స్ రూపంలో తెలుసుకుంటూ వస్తున్నాం. మీకు గనక ఈ యొక్క పుస్తకం కానీ లేదా వారు రచించిన ఇతర పుస్తకములు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకు మీరు సంప్రదించి పొందవచ్చు. ఈ ఎపిసోడ్లో మనం పురాణ కాలము అగ్ని దీనికి సంబంధించిన విషయాల్ని తెలుసుకుందాం. అగ్ని పుట్టుకను గురించి ప్రపంచ ఆధునిక చరిత్రలో సరైన యథార్థ విజ్ఞానం ఏమీ లేదు. తలాతోకాలిన వివరాలు ఏవో ఉంటాయి. నిజానికి అగ్ని అనేది సృష్టి ఆది నుంచి ఉంది. ఈ విషయాన్ని మన భాగవతం చెప్తోంది. పంచభూతాల్లో ఒకటైన వాయువు నుండి అగ్ని ఉద్భవించినట్లుగా మన భాగవత ప్రవచనం. మొట్టమొదట్లో సూర్యుని నుంచి వాయుగోళంగా విడిపోయిన భూమి మంటలతో ప్రజ్వరిల్లింది. ఆ విషయాన్నే వాయువు నుండి అగ్ని పుట్టినట్లుగా చెప్తోంది భాగవతం. పంచభూతాల్లో అగ్ని కూడా ఒకటి. అగ్నికి అధిదేవతగా అగ్నిదేవుణ్ణి పూజించటం మన సంప్రదాయం. అగ్ని స్వభావము లక్షణాలు మన పూర్వీకులకు బాగా తెలుసు. అగ్నికి శబ్ద స్పర్శ రూప గుణాలు ఉన్నాయని వారు చెప్పారు. మన 4 వేదాల్లో కూడా అగ్ని ప్రస్తావన అనేక చోట్ల ఉంది. మన పూర్వీకులు అగ్నిని పలు రకాలుగా గుర్తించారు. భూగోళ మనుగడకు కారణమైన సూర్యుని వెలుతురు వేడి కూడా అగ్ని ప్రభావమేనని తెలుసుకున్నారు. సూర్యుణ్ణి అగ్నికి రూపాంతరముగా చెప్పారు వేదాల్లో. వర్షాలకు కారణం మన పూర్వీకులకు తెలుసు. సూర్యశక్తిని అగ్నిగా గుర్తించారు మన పూర్వీకులు. సూర్యుడు వర్షాలను కలుగజేస్తూ ఉన్నాడని వేదాల్లో వ్రాశారు. సూర్యుడు వర్షాల ద్వారా అన్నాదులను ఇస్తూ అందరి జీవనాలు చూస్తున్నాడని కృష్ణ యజుర్వేద సంహితలోని 31, 20, 33, 30 శ్లోకాల్లో ఉంటుంది. సూర్యునిలోని అగ్ని వల్ల భూమిపై నీరు ఆవిరై మేఘాలుగా మారి తద్వారా వర్షాలు కురుస్తాయనే విషయం మన ప్రాచీనులకు తెలుసు. అందువలనే సూర్యుని వల్ల వర్షాలు కురుస్తున్నాయని వారు స్పష్టంగా చెప్పగలిగారు. సూర్యుని అగ్ని వలన మనకు లభిస్తున్న నీరే వర్షం అని మన యొక్క భారతీయ మేధావులు అతి ప్రాచీన కాలంలోనే గ్రహించారు. అగ్నితో జరుపబడే యజ్ఞయాగాదుల వల్ల కూడా వర్షాలు వస్తాయి కాబట్టి అగ్ని ద్వారా వర్షాలు కురుస్తాయని ఋగ్వేదంలో చెప్పబడింది. మన పూర్వీకులు అగ్నిని ఆకాశంలో మెరుపుగాను పిడుగుగాను అడవుల్లో కార్చిచ్చుగాను నీటిలో బడబాగ్నిగాను విద్యుత్తుగాను జీవులు తినే ఆహార పదార్థాలను జీర్ణం చేసే జఠరాగ్నిగాను మానవ జీవితాలకు తయారు చేసుకున్నటువంటి అరణిగాను ఇలా ఎన్నో రకాలుగా గుర్తించారు. అగ్నిని కొన్ని సందర్భాల్లో మనం నిప్పుగా వ్యవహరిస్తాం. భూమిపై మన మనుగడకు నిప్పు అత్యంత అవసరం. మొట్టమొదటగా నిప్పును కనుగొన్నవాడు దధీచి మహర్షి. నిప్పును కనుగొన్న మహనీయునిగా ఆయన గౌరవార్థం మన భారత ప్రభుత్వం ఆయన బొమ్మతో ఒక తపాలా స్టాంపును కూడా విడుదల చేయడం మనం చూసాం. వజ్రాయుధం దధీచి మహర్షి వెన్నెముక. మెరుపు పిడుగుల్లోని కరెంటు ఒక విధమైనటువంటి అగ్ని అని మన పూర్వీకులకు తెలుసు. మెరుపును ఇంద్రుని వజ్రాయుధంగాను పిడుగును వజ్రాయుధ ఘాతంగాను చెప్పుకొచ్చినట్లుగా మనకు పురాణాల్లో కనిపిస్తూ ఉంది. నిప్పు కథకు మూల పురుషుడు దధీచి మహర్షి కనుక ఆయన వెన్నెముకను వజ్రాయుధముగా చమత్కరించారు ఆ తరువాత కాలంలోని ఋషులు. అరణి అంటే ఏంటో చూద్దాం. అతి ప్రాచీన కాలపు నిప్పు ఏర్పాటు అరణి. అరణి మధ నుంచే అగ్ని పుట్టుక. అలాగే మనకు ఋగ్వేద కాలం నుంచి ఇది కనిపిస్తూ ఉంది. ఋగ్వేదం 3:29 చూడొచ్చు. 2 కర్రల రాపిడితో అగ్ని పుట్టించటమే అరణి మథనం అంటే. అరణి మథనానికి ఉపయోగించేటటువంటి కర్రలు అగ్నికి తల్లిదండ్రులుగా వర్ణించబడ్డాయి. తాను పుట్టిన తరువాత తన తల్లిదండ్రులను తినేస్తుందట అగ్ని. ఇది ఋగ్వేదం 10:79 ఉంది. ఇలా చెప్పడంలో ఒక అంతరార్థం ఉంది. నిప్పు తాను పుట్టిన తరువాత తనకు జన్మకు కారణమైనటువంటి కర్రల్ని కాల్చి మసి చేస్తుంది కాబట్టి తన తల్లిదండ్రుల్ని నిప్పు స్వాహా చేయడం అంటే అదే. 10 మంది స్త్రీలచే అగ్ని సృష్టించబడతాడని కూడా ఋగ్వేదం వర్ణిస్తోంది. అరణి మథనానికి ఉపయోగించబడే చేతి వేళ్ళు 10ని అలాగే 10 మంది స్త్రీలుగా ఈ యొక్క వేళ్లను వర్ణించటం జరిగింది అనేది ఇక్కడ మనం గ్రహించాలి. నిప్పు పుట్టుకను గురించి మన పురాణకాల ఋషులు ఇలా చమత్కారంగా చెప్పుకొచ్చారు. పురాణ కాలంలో వారు తమ భౌతిక అవసరాలకు అరణి ద్వారా ఏర్పడిన నిప్పును మాత్రమే వాడుకునేవారు. ఆ కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఒక అరణి ఏర్పాటు చేసుకునేవారు. దాని ద్వారా పుట్టినటువంటి నిప్పును ఎవరికి వారే ఎప్పుడూ సంరక్షించుకుంటూ ఉండేవారు. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళేటప్పుడు తమ నిప్పు ఏర్పాట్లైనటువంటి అరణులను సంరక్షణార్థం ధౌమ్యుడు అనే ఒక మహర్షికి అప్పగిస్తారు. అగ్ని ప్రత్యేకత పవిత్రత. అగ్ని ప్రత్యేకతను పవిత్రతను మన పూర్వీకులు చక్కగా అవగాహన చేసుకున్నారు.
అగ్ని అనే శక్తిని అగ్నిదేవునిగా నిలిపి పూజించటం సంప్రదాయముగా ఏర్పాటు చేసుకున్నారు. అగ్ని లేనిదే యజ్ఞ యాగాలు లేవు, హోమాలు లేవు, కర్మకాండలు లేవు, వంటలు వార్పులు అసలే లేవు. అగ్నిని ఎక్కడ ఎలా వాడాలో మన ప్రాచీనులకు బాగా తెలుసు. యజ్ఞయాగాల్లో యజ్ఞఫలాన్ని అంతరిక్షంలోని దేవతలకు అందించే శక్తిగా అగ్నిని తలచేవారు ఋషులు. తనలో వేసిన హోమద్రవ్యాలను మండించి వాటి నుంచి వచ్చే ధూమాన్ని అంటే పొగను పైకి పంపిస్తుంది అగ్ని. అగ్నికీలల ద్వారా హోమద్రవ్యాల ధూమం ఆకాశానికి అంటే దేవతాశక్తులకు అందుతుంది. ఈ క్రియ వల్ల మానవాళికి శుభం చేకూరుతుంది. ఈ విషయం స్పష్టంగా అవగాహన కావాలంటే ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. వర్షాల గురించి యజ్ఞాలు చేసేవారు పూర్వం. యజ్ఞ సమయంలో కొన్ని ప్రత్యేక మూలికలను మండించేవారు ఋషులు. ఆ మూలికలు మండినప్పుడు వెలువడే ధూమం అగ్నికీలల ద్వారా ఆకాశానికి వెళ్ళేది. అగ్నిదేవుడు యాగఫలాన్ని దేవతలకు అందించడం అంటే ఇదే. ఆకాశానికి వెళ్ళినటువంటి ఆ పొగ వర్షించే మేఘాలను సమీకరించేది. ఆ తర్వాత వర్షం కురిసేది. అంటే యజ్ఞఫలాన్ని అందుకొని సంతోషించిన దేవతలు వర్షాన్ని కురిపించేవారన్నమాట. వర్షానికి అధిదేవత ఎవరు? వరుణుడు. మూలికలు మండించగా వచ్చిన పొగను వరుణునికి అగ్నిదేవుడు నైవేద్యంగా పంపించాడు. అందుకు తృప్తి చెందినటువంటి వరుణుడు వర్షాన్ని ప్రసాదించాడు. అది సంగతి. ఈ సందర్భంలో అగ్ని ఒక మధ్యవర్తిగా పనిచేస్తోంది. మరణానంతర దహన క్రియలో కూడా అగ్ని ఒక బ్రహ్మాండమైన పాత్రను నిర్వహిస్తోంది. పంచభూతాల కలయికతో ఏర్పడ్డ మానవుణ్ణి అగ్ని సంస్కారాల ద్వారా తిరిగి పంచభూతాల్లో విలీనం చేస్తోంది. వేదాల్లో అగ్ని గురించి చూద్దాం. వేదాల్లో అగ్నిని యజ్ఞం యొక్క సారథిగా చెప్పారు. ఋగ్వేదం 1:25లో యజ్ఞంలో హవిస్సును భోజనం చేసే ఇతన్ని అనగా అగ్నిదేవుణ్ణి దేవతల ముఖంగా వర్ణించారు. ఋగ్వేదం 2:1లో ఇతని జ్వాలలే చంచాలుగా వర్ణించబడ్డాయి అంటే ఋగ్వేదం 1:76-10:6 నందు ఇది చెప్పబడింది. ఇతను నెయ్యి, సమిధలు, సోమరసము ఆహారంగా తీసుకుంటాడు అంటూ ఋగ్వేదం 7:3, 2:7, 1:14 నందు ఉంది. మానవులు సమర్పించిన ఆహుతులను దేవతలకిచ్చి వారిని యజ్ఞస్థలానికి తీసుకొచ్చాడు ఋగ్వేదం 1:72లో ఉంది. దేవతలకు ప్రీతి కలిగించి వర్షాలను రప్పిస్తాడు అని కూడా ఉంది. యజ్ఞానికి ముఖ్యుడు కావడం వల్ల ఇతనే పురోహితునిగా ఋగ్వేదం 1:1లో, హోతగా ఋగ్వేదం 1:72లో స్తుతింపబడ్డాడు. అగ్ని అప్పుడప్పుడు భూమిపై ఉన్నటువంటి అరణ్యాలను నశింపజేస్తాడు అంటూ ఋగ్వేదం 10:142లో ఉంది. ఇతని జ్వాలలు పిడుగులతో పోల్చబడ్డాయి ఋగ్వేదం 5:25లో. ఇతని నుంచి వచ్చే పొగ ఆకాశం వరకు వ్యాపించి ఆకాశానికి ఆధార స్తంభంగా ఉంటుంది. ధూమము అంటే పొగ ఇతని ధ్వజము, అందుచేత ఇతన్ని ధూమకేతువు అంటారంటూ ఋగ్వేదం 8:92లో ఉంది. అగ్ని అన్ని రకాల దోషాలను నివారణ చేస్తాడు, దుష్టులను శిక్షిస్తాడు. సూర్యుని ద్వారా ప్రాతకాలంలో లోకంలోని వస్తువులన్నింటినీ ప్రకాశింపజేస్తాడు. ఇది యజుర్వేదం 3:10లో ఉంది. భౌతికాగ్నిగా భూమి పరిపాలనకు కారణమై జఠరాగ్నిగా ప్రాణులలోనూ విద్యుత్తుగా జలంలోనూ శక్తిని ఉత్పత్తి చేస్తున్నాడు అంటూ యజుర్వేదం 3:12 చెబుతోంది. పర్వతాల్లో అగ్ని విషయానికి వస్తే అగ్ని తేజం దాగి ఉన్నటువంటి పర్వతాలను అగ్ని పర్వతాలు అంటారు. ప్రపంచంలోని భూతలంపై అనేక చోట్ల అగ్ని పర్వతాలు ఉన్నాయి. సముద్రాల్లో బడబాగ్ని పేరిట పర్వతాలు ఉన్నట్లుగా పురాణాలు చెప్తున్నాయి. నీటిలో అగ్ని ఉండటం ఏమిటి? ఆరిపోతుంది కదా, పురాణాల్లో ఇలా చెప్పారేమిటి అని ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సముద్రాల్లో నిజంగా అగ్నిపర్వతాలు ఉన్నట్లుగా మనకి ఇప్పటికైతే శాస్త్రవేత్తలు గుర్తించడం మనం చూసాం. ఇక అగ్ని కారణాన మన్మధుని మరణం ఈ యొక్క ప్రస్తావనకు వస్తే భూగోళాన్ని శివుని స్వరూపంగా చెప్పుకున్నాం కదా. భూమిపై ఉన్నటువంటి అగ్ని పర్వతాలే శివుడి యొక్క 3వ నేత్రం. శివుడు 3వ కన్నును తెరిచి మన్మధుని భస్మం చేశాడు అంటారు. అంటే అగ్ని పర్వతాలు ప్రేలడం వల్ల చక్కని ప్రకృతి శోభ అంతా మాడి మసి కావడం అన్న మాట. ప్రకృతి శోభయే పురాణాల్లో మన్మధునిగా వర్ణింపబడింది. దీని నిరూపణ కూడా చూద్దాం. పురాణాల్లో మన్మధుని గురించి ఇలా ఉంది. మన్మధునికి ప్రత్యేకించి ఒక శరీరం అంటూ ఉండదట, కానీ అతను చాలా అందగాడట. ముందుగా వసంతుడు వస్తాడట, ఆ తరువాత మన్మధుడు వేంచేస్తాడట. చెరుకు గడ అతని విల్లట, అతను పూలబాణాలు వేస్తాడట, చిలుక అతని వాహనమట. ఈ వర్ణనలోని అంతరార్థాన్ని గనక మనం వివరిస్తూ పోతే మన్మధుడంటే వివిధ తరుల సోయగాల శోభ, ప్రకృతి శోభ మనకు కనువిందు చేస్తుంది. కానీ ఆ అందాలకు ఒక నిర్ణీత ఆకారం ఉండదు కదా. మన్మధుణ్ణి శరీరం లేని అందగాడుగా చెప్పడంలో అంతరార్థం ఇదే. వసంతం వచ్చిన తరువాత ప్రకృతి శోభ మరింత రమ్యముగా తయారవుతుంది. కనుకనే మన్మధుని కంటే ముందుగా వసంతుడు వస్తాడని చెప్పబడి ఉంది. ఇక్కడ మానవాళికి మరులుగొలిపే మల్లె, జాజి మొగ్గలను మన్మధుని అమ్ములుగా వర్ణించారు, అంటే బాణాలుగా వర్ణించారు. ఆకారాన్ని బట్టి వసంతకాలపు చెరకు గడలను అతని యొక్క విల్లుగా చెప్పారు. ఎల్లప్పుడూ కూడా వృక్షజాతిని ఆశ్రయించి ఉండే అందమైన చిలుకమ్మను మన్మధుని యొక్క వాహనముగా వర్ణించారు. ఇదే మన్మధుని యొక్క రూపం.
అగ్నిపర్వతం ప్రేలితే అందులోని లావా కారణంగా సమస్త ప్రకృతి శోభ క్షణకాలంలో నశిస్తుంది. శివుడు తన యొక్క 3వ కన్ను తెరవగా మన్మధుడు మరణించడం అంటే ఇదే. మళ్ళీ శివుడే జాలిదలచి మన్మధుణ్ణి బ్రతికించాడని కూడా చెప్తారు. అంటే శివుని స్వరూపమైన భూగోళంపై మళ్ళీ ఇంకొక చోట ప్రకృతి శోభ వికసిస్తుంది. అదే మన్మధుని పునర్జన్మగా లెక్క. అగ్నిపర్వతాల వివరణలో మన్మధుని కథను ఋషులు ఎలా చెప్పుకొచ్చారో మనం ఇప్పుడు వరకు చూసాం. ఇక చివరిగా అన్నింటా పరిశుద్ధమైన అగ్ని ఈ అంశాన్ని గురించి వస్తే, అనారోగ్యాన్ని కలిగించే వివిధ రకాల సూక్ష్మజీవులు వాతావరణం అంతటా కూడా వ్యాపించుంటాయి. కానీ అగ్నిలో మాత్రం ఏ సూక్ష్మజీవులు ఉండలేవు. సహజ సిద్ధంగా పరిశుద్ధమైనది అగ్ని. అగ్ని వలె పరిశుద్ధమైనది సృష్టిలో మరొకటి లేదు. అందుకే అగ్ని అనేది అతి పవిత్రముగా ఎంచబడింది. అందుకనే అగ్ని సాక్షి అంటాం. పెద్దల సమక్షంలో సవ్యముగా నెరవేర్చే పని అందరి మన్ననలు పొందుతుంది. అటువంటి పనికి ఆ పెద్దలు సాక్షులుగా ఉంటారు. పరిశుద్ధత పవిత్రత కలిగిన వారిని మాత్రమే పెద్దలుగా అందరూ అంగీకరిస్తారు. అటువంటి పెద్దల కంటే కూడా పరిశుద్ధత పవిత్రత కలిగినది అగ్ని. అందువలనే అగ్నిని సాక్షిభూతంగా తీసుకోవడం అతి గొప్ప విషయముగా భావించబడుతూ వస్తోంది. అగ్ని సాక్షిగా చేసిన పని స్థిరమైనది, దృఢమైనదిగా భావిస్తారు మన యొక్క భారతీయులు, హైందవులు. వివాహము, స్నేహము మొదలైన వాటికి కూడా అగ్నిని సాక్షిగా పెట్టుకుంటూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. అగ్ని సాక్షిగా శ్రీరాముడు సుగ్రీవునితో మైత్రి చేసుకోవడం రామాయణంలో మనకి కనిపిస్తోంది. ఇక అగ్ని సాక్షి వివాహాలంటారా, నిత్య జీవితంలో మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. సత్యాసత్యాల నిగ్గు తేల్చే సమయాల్లో కూడా అగ్నిని సాక్షిగా నిలుపుకోవడం మనకు తెలిసిన విషయమే. ఇది అద్భుతమైనటువంటి అగ్నికి సంబంధించిన విషయాలు. తదుపరి ఎపిసోడ్లో మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.